మీతో చెప్పినట్లు మిమ్మును ఆస్వాదించునుగాక. మిమ్మును ఆస్వాదించునుగాక. దేవుడు చదివిన ఈ వాక్యమును దీవించి మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ కూర్చున్న ఇంతవరకు సహోదరుడు హైందవ కుటుంబానికి చెందిన సేనాయ్ సాక్ష్యాన్ని వింటూ వచ్చాం. అలాగే దేవుడు అద్భుతంగా తన జీవితంలో హైందవ కుటుంబం నుంచి ప్రభు రక్షించుకొని తన కొరకే నేటి దినం సాక్షిగా వాడుకుంటున్నాను. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడిని మిమ్మల్ని ఆస్వాదించాలంటే మీరు కొన్ని పాటించాలి, కొన్ని నెరవేర్చాలి. అవి నెరవేరిస్తేనే దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. ప్రతి ఒక్కరిని ఆస్వాదిస్తాడు. అందువలన దేవుని ఆశీర్వాదము దీవెనలు పొందుట కొరకై మరి ఏముండాలి, మనలో ఏముండాలి, ఏ లక్షణాలు ఉండాలి అనే దాన్ని మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 10వ అధ్యాయం, సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం. కాంత పలకండి. సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం, 538, పేజీ నంబర్ 538. సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం పలకండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. మరి ఎవరు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అంట? నీతిమంతుని. ఎవరు నీతిమంతులు? కనుక బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి ఎవరు నీతిమంతులు అనంటే ఒక్కడే నీతిమంతుడు, ఒక్కడు. ఎవరు? ఆయన ప్రభు అయినా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. కనుక ఎందుకు యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆ నీతిమంతుడు మన కొరకు ఏం చేశాడు అనేది మనందరం తెలుసుకోవాలి. నీతిమంతుడు ఆయన యేసు ప్రభు వారు, ఆయన ఏం చేసినాడంటే మన కొరకై గొప్ప కార్యం చేసినాడు. ఏంటా కార్యము? మనకు బదులుగా తానే శిలువలో వేలాడి మరణించాడు. శిలువలో వేలాడి మన కొరకై ఆయన మరణించాడు. అందువల్లనే మరి ఎల్లుండి లోకమంతా ఏమి ఆచరించబోతున్నారు? ఎల్లుండి అనగా శుక్రవారం. ఈరోజు బుధవారం, ఎల్లుండి శుక్రవారం. శుక్రవారం రోజు ఏముంది? లోకమంతా మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. కనుక మంచి శుక్రవారాన్ని ఎవరు వచ్చారు కానీ కనుక లోకమంతా గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారాన్ని ఆచరించబోతున్నారు. ఎందుకు? ఆ రోజు చాలా మంది పొద్దున్న నుంచి అసలు ఏం ముట్టుకోరు, మంచి నీళ్ళు కూడా తాగరు. చాలా మంది ఎన్నింటి వరకు? 3 గంటల వరకు, ఉదయం మొదలుకొని 3 గంటల వరకు ఏం నీళ్లు కూడా తాగరు. ఆ తర్వాత 3 గంటలకు మొదలు పెడతారు. కనుక ఏదైనా కానీ తీసుకోవటం, తినటం, ఏదైనా చేస్తారు. ఇంకా ఆదివారం వచ్చిందంటే ఇక ఏమైనా ఎట్లా చేయాలని చేస్తారు. ఆ రోజు తింటారు, తాగుతారు, ఏమైనా చేస్తారు. శుక్రవారం ఏమో ఒకటే ఏడుపు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒకటే చీతుతారు, చీదినట్టే ఉంటారు. ఒకటే ఏడుపు. ఎందుకు? ప్రభువా, నా కొరకు నీవు ఏమేం చేయబడ్డావు? సిలువ వేయబడ్డావు అని చెప్పి ఒకటే ఏడుపు. ఏడ్చినట్టే ఉంటారు. మళ్ళీ ఆదివారం రాగానే నవ్వినట్టే ఉంటారు. ఏమి నవ్వటం? చక్కగా మంచిగా వండుకోవటం, తర్వాత తాగటము, మరి అన్ని రకాలుగా ప్రవర్తిస్తుంటారు. కానీ అది దానికోసం కాదు. ప్రభు మన కొరకాయ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. మన కొరకాయ ఆయన సిలువ వేయబడి ఘోరమైన మరణాన్ని ఆయన పొందిన వాడుకుంటున్నాడు. తనలో ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కన బళ్ళితో పొడవబడి దేహమంతా కొరడా దెబ్బలు దొరబడినాడు, ఏడ్చబడినాడు, కొరడాలతో కొట్టబడి ఆ శిలువకు, గొల్గొతా కొండపై ఆ శిలువకు ఆయన మేకులతో కొట్టి తనలో ముళ్ళ కిరీటం పెట్టి ఆకాశానికి భూమికి మధ్యలో శిలువకు వేలాడ తీసినప్పుడు
శరీరం అంతా చీల్చబడింది. చీల్చబడిన గాయాల నుంచి ఆయన రక్తం కారుతూ వచ్చింది. యేసు ప్రభువారు ఘోరమైన శిలువ మరణం పొందారు. ఎందుకు ఆయన శిలువ మరణం పొందింది? ఎవరి కోసం? నీ కొరకు, నా కొరకు, లోకంలో ఉన్న మనుషులందరి కొరకు. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమం వివరించు విలువైనా నీ ప్రేమం వివరించు ఆనాటి యూదులే నిన్ను చంపి రనుకుంటే, ఆనాటి యూదులే నిన్ను చంపి రనుకుంటే, సాధుగా సిలువలో బలి అయినది యేసు ప్రభు వారు. ఎవరు? నా కొరకే, నా పాపముల కొరకే యేసు ప్రభు వారు సిలువలో ఆయన మరణించాడు. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఆయన కేకలు పెట్టాడు. ఆ దేశం అంతా చీకటి కమ్మింది. ఆ చీకటిలో ప్రభు కేకలు పెడుతున్నాడు. ఏమని? నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు? తండ్రి కూడా యేసు ప్రభు వారి యొక్క చెయ్యి ఆయన విడిచిపెట్టాడు. ఒంటరిగా నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఒంటరిగా శిలువలో వేలాడుతూ తన రక్తం అంతా కార్చినాడు. చివరికి రక్తంతో కారిన తర్వాత ఏం కారిందంట? నీరు, రక్తము నీరు కారిందంట ప్రక్కన బల్లితో పొడిచినప్పుడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా అని చెప్పి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచాడు. 3వ దినమున సజీవుడిగా లేచాడు. ఆ రోజు పాడతాం, ఈస్టర్ రోజు ఏమైనా పాడతాం? లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేకునని తాజెప్పినట్టు, లేకునని తాజెప్పినట్టు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేచినాడురా సమాధి గెలిచినాడురా. 3వ దినమున సమాధిలో ఉన్నాడా ప్రభు? లేడు, లేచాడు, తిరిగి లేచాడు. కనుక ఆ లేచిన యేసు ప్రభువును, సిలువేయబడిన యేసును జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుని పలకండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. కనుక ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు వలన ఆశీర్వాదం. రెండవది, ఆశీర్వాదము దేని ద్వారా కలుగుతుందో బైబిల్లో చూడండి. కీర్తన 3
కీర్తన 3:8. కీర్తన 3:8 పలకండి నాతో. రక్షణ యెహోవాది. చూసారా? కీర్తన 3:8 పాత నిబంధనలో 453, పేజీ నంబర్ 453. పలకండి. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఎవరి మీదకి ఆశీర్వాదం అంట? నీ ప్రజల మీద. ఎవరు ప్రజలు? బైబిల్లో ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకి యేసను. కనుక ఎవరికి ఆశీర్వాదం అంటే రక్షించబడిన వారికి. ఆయన ప్రజలు రక్షించబడిన వారు. ఇక్కడ కూర్చున్న ఎంతమందిని రక్షించబడ్డాము అనగా యేసు ప్రభువుని హృదయంలో ఎంతమంది చేర్చుకున్నాం, ఎంతమంది బాప్తిసం తీసుకున్నాం. ఇంకా ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ మైక్ ద్వారా వింటున్న ప్రియులారా, ఇంకా నీవు రక్షించబడకపోతే, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోకపోతే, మారు మనసు పొందకపోతే, ఈ రాత్రి నువ్వు రక్షించబడాలి. ఆయన నీ కొరకే సిలువేయబడినాడు. ఆ సిలువలో ఏం కాచినాడు ప్రభు? రక్తము. బైబిల్లో ఒక మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా. ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షించబడకపోతే, యేసయ్యా నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నా హృదయంలోనికి రా. కొంచెం ముందుకు అంటారండి, నా హృదయంలోనికి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో అని చెప్తే ప్రభు ఎవరు చెప్పండి? ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు. ఆయన ఎవరు కూడా త్రోసివేసేవాడు కాదు. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు చెప్పండి? ఎవరు పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతి అనగా మీ పాపములు క్షమిస్తాను అని ప్రభు నేను పిలుస్తుండగా, ఈ రాత్రి ప్రభువా నేను పాపినయ్యా, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి నువ్వు కానీ ప్రార్థించకపోతే నీ జీవితం చాలా ప్రమాదకరం. నువ్వు రక్షించబడకపోతే, మరణం అనేది వస్తే, నువ్వు మారు మనసు పొందకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నరకానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరికే స్థలానికి వెళ్ళేవారు. ఆ స్థలానికి వెళ్తాం ఇష్టమేనా? ఆ స్థలానికి వెళ్తానికి ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేయాలా? యేసు ప్రభు హృదయంలో చేర్చుకోవాలి. ఎప్పుడు? ఇప్పుడే, ఈ క్షణమే. ఎందుకు ఈ క్షణమే? రేపేమో మనకి ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. దినములు చాలా చెడ్డవి. కొంతమంది నిద్రలోనే చనిపోతున్నారు. ఈ మధ్య కాలంలో నిద్రలో ఉన్నారు, అట్లా తల లేపుతుంటే లేగట్లేదు. కారణం గుండెపోటు, తెలియకుండా మరణం వస్తుంది, అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కనుక మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి ఏదైనా తెలుసుకోవచ్చు, కానీ నీ మరణం అనేది నీకు. కనుక తీర్మానం చేసుకొని, అలాంటి వారు ఎవరు అంటే, ప్రభువా నన్ను క్షమించు నాయన, నా హృదయంలోనికి రా, నీ బిడ్డగా నన్ను చేసుకో అని చెప్పి తీర్మానం చేసుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు, తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరిస్తాడు. ఇది రెండవది. కనుక రక్షణ ఆశీర్వాదానికి కాదు. మొదట నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. రెండవది రక్షించబడటం ఆశీర్వాదం. తర్వాత చూడండి, మూడవది కీర్తన 115:13. కీర్తన 115:13. 514. పలకండి నాతో. 514 పేజీ నంబర్. పెన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదించును? భయభక్తులు. భయము భక్తి రెండు ఉండాలి. దేవునికి భయపడాలి, రెండవది భక్తి కూడా ఉండాలి. కొంతమందికి భయం అంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు లేకపోతే అంటే ఎట్లుందంటే, అన్నం ఉంటే కూర లేదు, కూర ఉంటే అన్నం లేదా. కూర ఉంది, ఏం లాభం? అన్నం కావాలిగా. అన్నం ఉంటేనేగా కూర ఉపయోగం. మంచి మాంసం కూర వండుకున్నాం, లేకపోతే మంచి చేపల కూర వండుకున్నాం, లేకపోతే చికెన్ కోడి కూర వండుకున్నాం. కానీ దానికి తగ్గట్టు ఏముండాలా? ప్లేట్ నిండా అన్నం ఉండాలి. కూర ఉండి అన్నం ఉంటే అన్నం లేకపోతే ప్రయోజనమో? సరే, అన్నం ఉంది, అన్నం ఉండి కూర లేకపోతే ప్రయోజనమో?
కనుక భక్తి ఉంది, ఏమి లేదు, భయం లేదు. భయం ఉంది కానీ భక్తి లేదు. ఈ రెండు లేకపోతే, ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కూడా కష్టమే. కనుక రెండు ఉండాలి. కనుక దేవుని యందు భయభక్తులు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నేను ఒక అందిస్తాను, మీరు చెప్తారు కదా ఆయన పేరు ఎవరు. దేవుని యందు భయభక్తులు కలిగి, కొడవటి కల్లోలు చెప్పాలి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన ఆయన ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి, ఇంటి ఆయన పేరు అదే. ఏం పేరు చెప్పండి? దేవుని ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు. కనుక భయపడుతున్నామా? దేవుడు అంటే భయపడుతున్నామా? దేవుడు అంటే అస్సలు భయం లేదు. అందుకే చాలా మంది అంటారు అసలు దేవుడు అంటే భయమే లేదండి ఆయనకి, లేకపోతే ఆమెకి. అస్సలు ఏ మాత్రం కూడా ఏది పడితే అది చేసేస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు. దేవుడు అంటే భయమే. తర్వాత భక్తి. కొంతమందికి భక్తి ఉంటుంది, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, అన్ని చేస్తారు, కానీ భయం అనేది లేదు. కొంతమంది భయం ఉంటుంది కానీ భక్తి, బైబిల్ చదువుకోరు, ప్రార్థన చేసుకోరు, ఏమి చేసుకోరు. దానివల్ల ప్రయోజనమో. కనుక ఏముంటే ఆశీర్వాదం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయి. అది మూడవది. నాలుగవదిగా ఎవరికి ఆశీర్వాదం అని అంటే చూడండి, బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 169, క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 169. పలకండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఎవరికి ఆశీర్వాదం? విశ్వాసులు. కనుక ఈరోజు విశ్వాసం ఉందా? ఎంత విశ్వాసం అంటే మంచిది అన్నాడు ప్రభు. ఆవగింజంతా. ఒకడు అన్నాడు, అయ్యా నాకు ఆవగింజంత విశ్వాసం లేదు కానీ కుంకుడి గింజంత ఉంది అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా, కుంకుడి గింజ పెద్దదా, ఆవగింజ పెద్దదా? ఆవగింజ పెద్దదా, కుంకుడి గింజ పెద్దదా? కుంకుడి గింజే పెద్దది. అబ్బో, అటు కుంకుడి గింజ అంత విశ్వాసం అంటే నువ్వు చాలా ధనుడివే నాయన అన్నారు. అంటే ఆవగింజ అంటే ఆయన అనుకున్నాడు ఎంత పెద్దదేమో అనుకున్నాడు, ఎంత లావుతుందేమో అనుకున్నాడు. కనుక ఆవగింజ చాలా, గింజలన్నిట్లో అంతుంటే చాలు విశ్వాసం. ఇందాక మనం విన్నాం, ఒక ఆమె విశ్వాసం, కుమారి నీ విశ్వాసం నిన్న. కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనగా దేవుని యందు ఉంటే పరిపూర్ణమైన, దేవుని యందు ఉంచవలసిన పరిపూర్ణమైన నమ్మకము. దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఈరోజు మనం అందుకనే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు విశ్వాసులు అంటారు, విశ్వాసులు. కనుక మనం అందరం ఎవరు చెప్పండి? విశ్వాసమే. కానీ ఏం లేదు మనకి, పేరుకు మాత్రం విశ్వాసమే. కానీ విశ్వాసమా? ఎట్లాంటి విశ్వాసం అంటే మనం కూడా ఎట్లాంటి వాడు అంటే నేతి బీరకాయలు. నేతి బీరకాయలు తెలుసుగా. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని నేతి బీరకాయ అంటే ఆ కాయ నిండా నెయ్యి ఉంటుందేమో అనుకుంటా. తీరా కూరలన్నింటిలో డేంజర్ కూర అదే. ఏ కూర అయినా పర్లేదు కానీ, ఏ బెండకాయ దొండకాయ ఏదైనా పర్లేదు కానీ నేతి బీరకాయ కూర తిన వండిన రోజు మొద్దు కూడా ఎక్కదు. అట్లా అంటే పేరుకు మాత్రం ఏంటి? నేతి బీరకాయ. విశ్వాసుల పేరు కూడా విశ్వాసలే, కానీ ఏముండదు వాళ్ళలో, అస్సలు విశ్వాసమే. కనుక బైబిల్ ఉంది, పలకండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఆశీర్వాదం ఉండాలంటే ఏముండాలి? మనలో విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసం మన జీవితాల్లో కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనం. నీ ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించిన యెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే దేన్ని బట్టి ఆశీర్వాదం? దేవుని వాక్యం, ఆజ్ఞలు, కట్టడాలంతా వాక్యం. సరే, ఉన్నాయా బైబిల్స్? అందరి దగ్గర ఉన్నాయా? సరే, అందరు బైబిల్ పైకెత్తండి, బైబిల్ పైకెత్తండి. అట్ట కాదు, కుడి చేతితో పట్టుకొని పైకెత్తాలా. ఆ పాడండి నాతో కూడా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్,
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. బైబిల్ గ్రంథము శ్రేష్ఠ గ్రంథము. బైబిల్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి, కానీ గ్రామాల్లో కొంతమంది చదవలేరు కదా చిట్టమ్మ గారు. మరి కొంతమంది చదవలేరు, కొంతమంది చదవగలరు. చదవగలిగిన వాళ్ళు చదువుతున్నామా? రెండవది, చదువు లేని వాళ్ళు మనవరాలను పట్టుకున్నాం, లేకపోతే ఎవరైనా పక్కింటి వాళ్ళు చదవగలిగిన వాళ్ళు పట్టుకొని చదివించుకుంటున్నామా? అభ్యాసాలు పనే చేయం. బైబిల్ అసలు చదివించుకోం. మరి ఎట్లా దేవుని ఆశీర్వాదం? దేవుని వాక్యమే ఆశీర్వాదం మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది. కనుక వాక్యాన్ని మనం ప్రేమిద్దాం, వాక్యాన్ని చదువు. ఇంకోటి, ఇట్లాంటి మీటింగ్లు అప్పుడు రండి, చక్కగా వాక్యం చెప్పేటప్పుడు మీరు కూడా చక్కగా నిద్రపోండి. అంతేనా? వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతారా? పోరా? మరి కొంతమంది నిద్రావస్థలో ఉన్నారు, తోలుతున్నారు. కనుక నిద్రపోకుండా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, ఇది 5వ ఆశీర్వాదానికి కారణం. ఆ తర్వాత చూడండి, 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసు ఆయన ఏమన్నాడు? పాత నిబంధనలో 336 పలకండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని ప్రార్థింపగా. కనుక ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? మనం అందరము ప్రార్థన చేయాలి. దేవా నన్ను ఆశీర్వదించు. ఒక ఆయన ఒక మాట అన్నాడు, ఎవరో చెప్పండి, ఆయన ఎవరో? నువ్వు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయను. ఎవరు? అని నువ్వు ఉండవా? పొడవుటి కళ్ళు అడుగుతుంటే ఎవరు చెప్పండి? యాకోబు. నువ్వు నన్ను ఆశీర్వదించితేగా నేను నిన్ను పోనీయను. మరి దేవుడు ఆశీర్వదించాడా లేదా? దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. కనుక నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కనుక రక్షణ పొందాలి, ఆ తర్వాత భయభక్తులు కలిగి ఉండాలి, ఆ తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి, తర్వాత వాక్యాన్ని ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చివరగా 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 10వ వచనం. నాతో పలకండి. 385 పేజ్ నంబర్ 385. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? దేవుని మందిరానికి ఏం తేవాలంట? కానుకలు. అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇచ్చేవారం ఉండాలి. మరి ఒక ఆమె పేద విధవరాలు తనకు కలిగినదంతా జీవనం అంతా ఇచ్చిందంట. అప్పుడు ప్రభు మెచ్చుకున్నాడు ఆమెను. కనుక మనం ఏం చేస్తాం? ఇచ్చే బుద్ధి ఉండదు కానీ తీసుకునే బుద్ధి. ఎప్పటికీ మనం దేవా నాకు ఇవ్వు. అందుకని ఒక సామెత ఉంది, పెద్దలు చెప్పిన సామెత. మా ఇంటికి వస్తా ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు. మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెస్తావో, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు. నేను తెస్తాను అనేవాళ్ళు లేదు, ప్రభువా నీకు ఇస్తాను అనేవాళ్ళు చాలా తక్కువ. కనుక దేవునికి ఇచ్చే మనసు ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎంత ఇస్తున్నాడు, చక్కగా పంటలు ఇస్తున్నాడు, పొలాలు ఎన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఇంత ఆశీర్వదిస్తే దేవునికి ఇవ్వటానికి మనకు మనసు ఎందుకు రాదు? దేవునికి ఇచ్చి ఆయన మనం కానీ శోధిస్తే దేవుడు సమృద్ధిగా ఇంకా ఎక్కువగా అడిగి. అందుకని మన దేవుడు ఎవరంటే అడుగు వాటన్నిటికంటేనో ఊహించి వాటన్నిటికంటేనో అత్యధికముగా ఆయన ఏమైనా చేయగలరు. అందుకని ఈ మధ్యలో ఒక పాట వచ్చింది, ఏమైనా చేయగలవు
కథ మొత్తము మార్చగలం. అందరికి బాగా ఈ పది బాగా వచ్చింది ఈ పాట కనుక కథ మొత్తమా. అందుకని ఈరోజు మన అంశం ఏంటి? మిమ్మను ఖచ్చితంగా నేను మిమ్మను ఆశీర్వాదాలు కావాలా? ఆశీర్వాదాలు కావాలంటే ఈ లక్షణాలు కలిగి ఉన్నాయి. సరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే మోకరిద్దాం. ఒక్క నిమిషం మోకాల మీద ఉండండి. సహోదరులారా, సహోదరులారా, ఇంకా మీరు ఎవరైనా రక్షించబడకుండా ఉంటే ఈ రాత్రి ప్రభువుని ప్రేమిస్తున్నాను. నువ్వు నశించిన నరకానికి వెళ్ళేది ఇష్టలేక ప్రభు నేను ప్రేమించి నా కుమారుడా, నా కుమారి అని సంబోధిస్తూ ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే నీవు ధన్యుడు, దండాలను కావాలి. ఈ రాత్రి ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నా హృదయంలోనికి రా అని చెప్పి అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ కొరకే ప్రార్థన చేస్తాము. మీ కుడి చేయి కనపడలాగిన తలకు పైగా ఎత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా కళ్ళు మూసుకొని మీ చేతులు చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మీ కుడి చేయి రెండు చేతులు అక్కర్లేదు, ఒక చేయి మాత్రం, కుడి చేయి మాత్రమే పైకెత్తి చూపించండి. మీ కొరకై ప్రార్థన చేస్తాం. సహోదరులు, ప్రభు మిమ్మల్ని దీవించగలరు. బయట ఎవరైనా చేతులు ఎత్తుంటే ప్రభు మిమ్మల్ని దీవించగలరు. కనుక మీ కొరకై అట్లాగే చేతులు ఎత్తించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. శాంసన్ గారు ప్రార్థన. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన మీతో చెప్పినట్లు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించను అని మా దృష్టికి తీసుకుని వచ్చిన లేఖన భాగములను బట్టి